బొమ్మల కొలువులు అనేది చరిత్రలో ఎలా వచ్చాయని చిన్న ఉదాహరణగా ఒక చిన్న కథని మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. ఇది మనకి శివపార్వతులు ఒకసారి శివుడు మహిషాసురుడికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆయనకి మగవారి చేతిలో చావు లేదు అనే ఒక వరాన్ని మహిషాసురుడికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుంటూ మహిషాసురుడు ఎంతోమందిని ఆయన భయపెట్టి చంపడము అది చేస్తున్నాడు. చాలా క్రూరంగా ఉండేవాడు అన్నమాట. రోజుకో రూపాన్ని ధరిస్తూ మనుషులందరినీ చంపుతూ ఉంటారు. ఆ సమయంలో ఇతన్ని ఎలా సంహరించాలి అని శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ విష్ణుమూర్తులు ముగ్గురు కూడా కూర్చొని సమాలోచన చేసి అమ్మవారిని ప్రతిరూపము, అమ్మవారిని దుర్గామాతగా ఆమెకు అన్ని రకాల శక్తులను ఆమెకిచ్చి ఈ భూమి మీదకి పంపడం జరిగింది. అప్పుడు ఆమె ఈ నవరాత్రుల సందర్భంలో భూమిపైకి వచ్చి ఆమె రోజుకొక అవతారాన్ని, ఎందుకంటే మహిషాసురుడు రోజుకొక అవతారాన్ని తీసుకుంటూ వాడు మనుషుల్ని, మునులను హింసిస్తున్నాడు. అందువల్ల ఆమె కూడా అవతారాలు మార్చుకుంటూ లాస్ట్గా మహిషాసురుణ్ణి వధించడం జరిగింది. 9వ రోజుని వధించడం జరిగింది. కాబట్టి ఆమె ఎలా అయితే రూపాంతరాలు చేసుకుంటూ రకరకాలైన రూపాల్ని ధరించి ఈ ప్రపంచాన్ని ఉద్ధరించిందో దానికి ప్రతిరూపముగా మనము రకరకాల రూపాల్లో ఉన్న ఈ బొమ్మలను బొమ్మల కొలువుగా తీర్చిదిద్దుకుంటూ ఇందులో ఆ దుర్గామాతను చూస్తూ ఆమెని, ఆ అవతారాలన్నిటినీ కూడా మనము ఈ సందర్భంగా పూజించడం జరుగుతుంది. ఇది ఒక పురాణ గాథ.